VS కోడ్ షార్ట్కట్లతో మన కోడింగ్ వర్క్ఫ్లోని పూర్తిగా మార్చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? కోడ్ రాసేటప్పుడు పదే పదే మౌస్ వాడటం వల్ల ఫ్లో దెబ్బతింటుంది గదా. దీనివల్ల మన వేగం కూడా తగ్గుతుంది. సో మన గోలేంటంటే వీలైనంతవరకు కీబోర్డ్ మీదే ఉండాలి. అప్పుడే ఫోకస్డ్గా, ఫాస్ట్గా పనిచేయగలం. సరే, ఇప్పుడు మన వర్క్ స్పేస్ని మాస్టర్ చేద్దాం. అన్నింటికన్నా పవర్ఫుల్ షార్ట్కట్తో మొదలు పెడతాం. ఇది ఒక రకంగా మాస్టర్ కీ లాంటిది. VS కోడ్లో ఉన్న ప్రతి కమాండ్ని ఇక్కడ్నుంచే యాక్సెస్ చేయొచ్చు. చూశారుగా ఎంత సింపులో! జస్ట్ ఫైల్ నేమ్ టైప్ చేస్తే చాలు, ఇక ఫైల్స్ వెతుక్కునే పనిలేదు. ఎక్స్ప్లోరర్, సర్చ్, డీబగ్ ఇలాంటి కామన్ ప్యానెల్స్ మధ్య స్విచ్ అవ్వడం ఇప్పుడు చాలా ఫాస్ట్. స్క్రీన్ మీద ఎక్కువ స్పేస్ కావాలా? సింపుల్గా ఈ షార్ట్కట్ వాడితే సైడ్ బార్ హైడ్ అయిపోతుంది. మౌస్ వాడకుండానే 2 ఫైల్స్ని సైడ్ బై సైడ్ చూడాలంటే ఇదే బెస్ట్ షార్ట్కట్. ఓకే, వర్క్ స్పేస్ మేనేజ్మెంట్ చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. లైట్ స్పీడ్తో ఎడిటింగ్ ఎలాగో చూద్దాం. ఈ షార్ట్కట్స్తో కోడ్ లైన్స్ని ఈజీగా అటు ఇటు జరపొచ్చు, కాపీ చేయొచ్చు లేదా డిలీట్ చేయొచ్చు. మొత్తం లైన్ సెలెక్ట్ చేయాల్సిన పనిలేదు. జస్ట్ కర్సర్ ఆ లైన్లో ఉంటే చాలు, ఇండెంట్ చేయొచ్చు. కోడ్ని టెస్ట్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకే కీతో లైన్ని కామెంట్ లేదా అన్కామెంట్ చేయొచ్చు. పెద్ద ఫంక్షన్లున్నాయా? ఈ షార్ట్కట్తో వాటిని ఇలా ఫోల్డ్ చేసి కోడ్ని నీట్గా ఉంచుకోవచ్చు. మళ్ళీ ఆ కోడ్ చూడాలనుకుంటే అంతే ఈజీగా అన్ఫోల్డ్ చేయొచ్చు. సింపుల్ కదా. ఇప్పుడు అసలైన మ్యాజిక్ చూద్దాం. మల్టీ కర్సర్ ఎడిటింగ్. ఇది నిజంగా ఒక సూపర్ పవర్ లాంటిది. ఒకేసారి చాలా చోట్ల టైప్ చేయగలిగితే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదూ! చాలా సింపుల్. ఆల్ట్ కీ పట్టుకుని ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేయడమే. అన్ని చోట్ల కర్సర్ వచ్చేస్తుంది. ఇది నిజమైన గేమ్ చేంజర్. ఒకేలాంటి పదాలన్నిటినీ ఒకేసారి మార్చడానికి పర్ఫెక్ట్ షార్ట్కట్. ఈ పవర్ మౌస్తో ఫైల్ మొత్తంలో ఒకేసారి చాలా మార్పులు చేయొచ్చు. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సరే, ఇవన్నీ ఒకేసారి గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకే ఒక చిన్న ఛాలెంజ్ తీసుకుందాం. ఇక్కడ స్పీడ్ మాత్రమే కాదు, ముఖ్యం. మనసు పెట్టి ఫ్లో మిస్ అవ్వకుండా కోడింగ్ చేయడమే అసలు మ్యాజిక్. ఛాలెంజ్ ఏంటంటే ప్రతిరోజు కేవలం ఒక్క కొత్త షార్ట్కట్ నేర్చుకుని దాన్ని వాడండి, అంతే. మరి మన కోడింగ్ స్టైల్ని మార్చే ఆ మొదటి షార్ట్కట్ ఏది కాబోతుంది? ఆలోచించండి.